ఐతరేయ ఉపనిషత్తుని అధ్యాపనం చేయించినటువంటి అభయానంద సరస్వతి గారికి ప్రణామములు. మనకు ఈ అవగాహనను మెరుగుపరుస్తున్నటువంటి శ్రీ తత్వవేదానంద స్వామి గారిని, పరమార్థానంద స్వామి గారిని, చిన్మయానంద స్వామి గారిని, దయానంద సరస్వతి గారిని, కొంపెల దక్షిణామూర్తి గారిని స్మరించకనే ఉండలేము. వారి వలననే మన మన బోధనలు కొంచెం క్లారిఫై అవుతున్నాయి. ఈరోజు ప్రొద్దున నేను స్వామి తత్వవేదానందజీ గారు బెంగళూరులో ప్రవచనం ఇచ్చినప్పుడు గైడెడ్ మెడిటేషన్ అండ్ ప్రవచనానికి వెళ్ళడం జరిగింది. వారికి మన అధ్యయన భారతికి వారి ఆశీస్సులు అందించారు. మీ అందరికీ కూడా పాస్ చేస్తున్నాం. తల్లులారా, తండ్రులారా, ఇక్కడ విషయము చాలా ట్విస్టెడ్గా ఉంటుంది. ఈ ఖండంలో చిన్నపిల్లలకి ఏదో కథ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ ద గ్రేట్ మాస్టర్ ఐతరేయ ఋషి ఈ స్పీకింగ్ అబౌట్ ద హ్యూమన్ బయాలజీ. యూ కెన్ ఇమాజిన్ in Asterius, thousands and thousands of years, what is the wisdom of those great sages when I unfold some of the beautiful intricacies of this particular khandam. So with that introduction, let us start where we left previously. సృజించాలి అనుకున్నారు, లోకాన్ని సృజాయితి, లోకములను సృజించాలి అనుకున్నారు. మొదటి ఖండంలో సృజించారు. ఏమొచ్చాయి? 3 లోకాలు వచ్చాయి, 4 లోకాలు వచ్చాయి. ఏమిటవి? అంభో మరీచిర్ మరహ మరం ఆపహ. అంభో మరీచి మరం ఆపహ. అంభః మరీచి మరం ఆపహ. ఈ పేర్లు కొత్తగా ఉన్నాయి కాబట్టి అవి ఏమిటని తెలుసుకున్నాం. వాటి గురించి లోకాలు సృష్టించారంటే ఏమిటండి అర్థం? ఏమిటి అర్థం? స్పేస్. ఫస్ట్ స్పేస్ ఇస్ క్రియేటెడ్. ఈ అనుభవాలు, వాళ్ళ కారణ శరీరాలు హిరణ్య గర్భ బ్రహ్మలో వ్యక్తమవడానికి కావలసిన అనుభవములు పొందుటకు కావలసినటువంటి స్పేస్ ఆర్ ప్లేసెస్ ఆర్ ఏర్పాట్లు, ద ఫీల్డ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ టు బి క్రియేటెడ్. దట్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిస్క్రైబ్డ్ very wonderfully by this rishi as అంభః మరీచి మరం ఆపహ. అంటే ఏమిటో చెప్పుకున్నాం, వాటికి ఇప్పుడు వెళ్ళాం. తర్వాత ఏం చేశారు? సరే, ఈ లోకాలను సృష్టించాను, ఈ లోకాలకు అధినాయకులు, మినిస్టర్లు కావాలి కదా, లోకపాలకులను వాళ్ళని సృజిస్తాను అని చెప్పి అక్కడ ప్లెంటీగా కనపడుతున్నటువంటి వాటర్ని తీసుకుని ఆ వాటర్ని సముధృత్య అమూర్చయత్. పురుషం సముధృత్య అమూర్చయత్. మట్టి ముద్ద ఎత్తినట్టు ఎత్తి ఒక పురుషుణ్ణి సృష్టించారు, విరాట్ పురుషుణ్ణి, లోకపాలుని. ఈక్షతేమేను లోక, ఈ లోకాలన్నీ నేను సృష్టించినవే. లోకపాలను సృజాయితి, నేను లోకపాలకులను కూడా, ది మినిస్టర్స్ ఆఫ్ వేరియస్ పోర్ట్ఫోలియోస్ ఐ విల్ క్రియేట్. అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్రియేటింగ్ ద పోర్ట్ఫోలియోస్ అండ్ డిఫరెంట్ థింగ్స్. In the process, he thought that it is not adequate to have a ruler alone, but he requires assistants. And those assistants are three levels. First level is the person who does the work. In the outside, బయటకి వెళ్ళి పనిచేసేటటువంటి ఒకడు కావాలి. వాడికి ఈ దేవతకి కనెక్టింగ్గా ఉండేటటువంటి ఒక సూక్ష్మ శక్తి కావాలి అంటూ ఆలోచించి 3 స్టార్ట్ చేశారు. ముఖం, వాక్, అగ్ని. గోళకం, ది ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఇంద్రియం అంటే బయటకు వెళ్ళి పనిచేయడానికి పనికొచ్చే ఒక ఛిద్రం, రంధ్రం, ఓపెనింగ్, డోర్వే అనుకోండి, అది గోళకం. ఇంద్రియం, ద కనెక్టింగ్ సూక్ష్మేంద్రియ బిట్వీన్ ది వాక్ అండ్ ది, బిట్వీన్ ది స్పీచ్ ఆర్గన్ అండ్ ది వాక్ అండ్ ది ప్రిసైడింగ్ డైటీ ఏమిటి? అగ్నిదేవత. అంటే అగ్నిదేవత ఏమిటండి? మొదటి 2 జడములు. అగ్నిదేవత అది కూడా జడమే, కానీ దానికి స్పెషాలిటీ ఏమిటంటే ఇట్ కెన్ టేకప్ ద రిఫ్లెక్షన్ లైక్ ఎ మిర్రర్. అంటే అది చేతనత్వాన్ని పొందగలదు. కాబట్టి అగ్నిదేవత అనేది చేతనంగా మారడానికి అవకాశం ఉండే శక్తిని ఇచ్చారు. ఏమిటంటే వచ్చాయండి, ముఖం, వాక్, అగ్ని.
ముఖం అనగా స్పీచ్ ఎక్విప్మెంట్, ఎక్స్టర్నల్ గా కనిపించే నాలుక, దవడలు, తాళవ్యాలు, ఆలోక వోకల్ కార్డ్స్, వాక్ అనేటువంటి సూక్ష్మ శక్తి అగ్నిదేవత. అలాగే నాసిక, ఘ్రాణం, వాయువు. అక్షిణి, కన్ను, చక్షువు, చూపు, ఆదిత్యుడు. చెవులు కనిపిస్తున్నవి, శ్రోత్రం, వినికిడి శక్తి. దిశలు, స్పేస్. త్వక్, రోమాలు, వసతులు, వనస్పతులు, ఓషధులు, వనస్పతులు. హృదయం, మాంసపిండం, మనస్సు, ఇది సూక్ష్మేంద్రియం, దానికి అధిష్టాన దేవత చంద్రుడు. నాభి, ఇంటెస్టైనల్ సిస్టమ్. అపానం, ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద డైజెస్టివ్ సిస్టమ్. అండ్ ద మృత్యు ఈస్ ది ప్రెసైడింగ్ డైటీ. శిస్నం, జననేంద్రియములు. రేతస్సు, ద బీజములు. నీరు, గ్రంథాలకు అధిష్టాన దేవత. చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఆర్డర్ ఏమిటి? గోళకం, ఇంద్రియం, అధిష్టాన దేవత. కానీ అలా విడివిడిగా ఉన్నాయి. వాటికి ఒక బాడీ రాలేదు. వాటన్నిటి విడివిడిగా వేలాడుతున్నటువంటి వాటికి అవి ఎలా పనిచేస్తాయి? అప్పుడు వెంటనే వాళ్ళు అడిగారు, అయ్యా మాకు మినిస్ట్రీస్ అంటే ఇస్తే మాకు కూర్చోడానికి కుర్చీ లేదు, ఏసీ లేదు, రూమ్ లేదు, మరి ఎక్కడ కూర్చొని మేము పనిచేస్తాం? మాకు ఏదైనా ఒక ఇల్లు ఏదో ఏర్పాటు చేస్తే మేము ఇగో అసిస్టెంట్లు ఇద్దరిద్దరిని ఇచ్చే ఒక్కొక్కరికి మేము వాళ్ళని పెట్టుకుని పని చేస్తాం. సరే నాన్న, మీకు మంచి ఇల్లు చూపిస్తాను, ఇదిగో ఈ ఆవును చూపిస్తాను. నో నో నో, ఇది మాకు చాలదండి, మేము చాలా పనులు చేయాలి, మాకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇది సరిపడదు, ఇది బాగుంది కానీ దానికి సరిపడదు, ఇంకోటి ఏదైనా చూపించండి. అలా అన్ని యానిమల్స్లో చూపించారు. అలా చూపించినప్పుడు ఏం చేశారు? గుర్రాన్ని కూడా చూపించారు. గుర్రం కూడా పనికిరాదండి, బాగా పరిగెడుతుంది, కానీ ఈ మాలో ఉన్నటువంటి ఈ పొటెన్షియల్ని మ్యాక్సిమం ఎక్స్ప్రెస్ చేసి ఈ అనుభవాలను పొందడానికి ఈ శరీరం అంతగా చాలదు. కాబట్టి ఇంకేదైనా చూపించండి, మీలా ఉన్నదైతే బాగుంటుంది నాన్నగారు, మీరు ఎలా ఉన్నారో అలా ఉంటుందే మాకు ఇవ్వండి అని అడిగారు. ఓకే అంటే మనుషుని బొమ్మ చూపించి, చాలా బాగుందండి ఈ మనుషుని బొమ్మ. ఈ మనుషుని బొమ్మ, మనుషుని శరీరంలో మేము కూర్చుని మీరు చెప్పిన పనులన్నీ మేము జాగ్రత్తగా చేసుకుని మా అనుభవాలను పొందుతాము. రే, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఏ స్థానాలు కేటాయించానో ఆయా స్థానాలలో వెళ్ళి కూర్చోండి. పోయి ఆదిత్య, నువ్వు పోయి ఆ మనసులో కూర్చోకు. ఓ చంద్రుడు, నువ్వు వచ్చి కన్ను దగ్గర కూర్చోకు. మీకు వేరే ప్లేసెస్ ఇచ్చాను, ఆయా వాటిలో వెళ్ళి కూర్చోండి అంటే, అలాగే సార్ అని నమస్కారం పెట్టి బయలుదేరారు వాడు. అది అక్కడ వరకు వచ్చు. ఆ తర్వాత ఏమిటైంది? అగ్నిగారు ఏమిటయ్యారు? వాగ్భూత్వ ముఖం ప్రావిశత్, వాయు ప్రాణోభూత్వ నాసికే ప్రావిశత్, ఆదిత్య చక్షుర్భూత్వ అక్షిణీ ప్రావిశత్, దిశ క్షౌత్రం భూత్వ కర్ణౌ ప్రావిశత్, ఓషధ్ ఓషధి వనస్పతయ లోమాని భూత్వ త్వచం ప్రావిశత్, చంద్రమా మనసో భూత్వ మనోభూత్వ హృదయం ప్రావిశత్, మృత్యుర్ అపానో భూత్వ నాభిం ప్రావిశత్, రేతో ఆ, ఆపో రేతో భూత్వ శిశిరం ప్రావిశత్. అంటే ఏమిటండి? భూత్వా అంటే ఏకీభూత్వా, అంటే ఈ అధిష్టాన దేవత, ఆ ఇంద్రియము, ఆ గోళకము ఓ అలైన్మెంట్లోకి వచ్చాయి. ఇంతకుముందు వేరువేరుగా ఉండేవి. ఎప్పుడైతే బాడీ ఇచ్చేసారో ఆ బాడీలో అధిష్టాన దేవతనే అగ్ని, వాక్ అనే ఇంద్రియము, లెక్క ఎక్విప్మెంట్ ఆఫ్ స్పీచ్ అనే గోళకము, అలాగే వాయువు, ఘ్రాణేంద్రియము, నాసిక, ఆదిత్యుడు, చక్షువు, కన్ను, దిశలు, వినికిడి శక్తి, చెవులు, ఔషధులు, వనస్పతులు, రోమాలు, చర్మము, చంద్రుడు, మనసు, హృదయము, మృత్యువు, అపానం, నాభి, శిశ్నం, రేతస్సు, నీరు అనేటటువంటి ట్రయాడ్స్గా ఏర్పాటైపోయాయి. ఓదానికొకటి కనెక్ట్ అయిపోయాయి. అంటే ది కనెక్షన్ ఆల్సో హ్యాస్ హ్యాపెండ్. దెన్ దే ఆర్ అబౌట్ టు ఫంక్షన్. దెన్ టూ మోర్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళ పేర్లు అశన, పిపాస. వీళ్ళిద్దరూ ఉన్నారు. నాన్న, మీరు వాళ్ళకి, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా మీరు కన్నారు కదా, మరి వాళ్ళకి ఇల్లు ఇచ్చేశారు, వాళ్ళకి అసిస్టెంట్లను ఇచ్చారు, మళ్ళీ సబ్ అసిస్టెంట్లను కూడా బయటకు వెళ్ళి పనిచేయడానికి ఇచ్చారు, మాకేమీ ఇల్లు ఇవ్వరా, మాకు కూడా ఇల్లు కావాలి అని అడుగుతారు. ఓకే, మీకు వేరే ఇల్లు ఇస్తే మీకు అంత స్వతంత్రంగా పనిచేయలేరా? మీ అన్నయ్యలు అయినటువంటి ఆదిత్యుడు, చంద్రుడు, ఆ వాయువు, అగ్ని, వాళ్ళతో మీకు ఏర్పాటు చేస్తాను భాగం, వీలునామా రాస్తాను, వాళ్ళకి చెప్తాను కూడా, చెప్తే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి భాగం ఇస్తారు మీలోని, వాళ్ళతో చేరే మీరు చక్కగా మీ మీ పనులను సాధించుకోండి.
అంటారు ఆకలి అండి దప్పిక. కన్నుకి ఆకలి ఏమిటి? కన్నుకి ఆకలి దృశ్య విషయాలను చూడడం. చెవుకి ఆకలి ఏమిటండి? వినికిడి విషయాలను వినడం. స్పర్శేంద్రియానికి ఆకలి ఏమిటండి? స్పృశించవలసిన వాటిని స్పృశించడం. ఈ విధంగా వాళ్ళ పనులు చేయడానికి ఆకలి దప్పిక అంటే ది ప్రేరణ, ది ఇంపిటస్ ఆర్ ది ఉత్ప్రేరణ అంటాం కదా, ఆ ప్రేరణ శక్తిగా ఆయా ఇంద్రియాలతో పాటు ఇవి కూడా ఆ దేవతల సహాయకారులుగా ఏర్పడ్డాయి అని చదివాం. ఇక్కడ ఆకలి అంటే సింప్లీ ఏదో మనం మైసూర్ పాక్ తినడమో పొద్దున్న చల్లదన్నం తినడమో అనే కాదు బ్రదర్. ఇక్కడ ఆకలి అంటే ఏ ఏ ఇంద్రియానికి సంబంధించిన విషయ అనుభవమే దానికి ఆకలి అంటూ చెప్పుకున్నాం. అది చాలా ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ గ్రేట్ హిడెన్ మీనింగ్ అండర్ దట్. ఓకే. రెండవ ఖండంలో అశనా పిపాసలకు దేవతలతో భాగస్వామ్యము, పురుష శరీరం సృష్టించబడ్డము, దేవతలు ఉన్నాయి, ఇంద్రియాలు వచ్చేసాయి, గోళాలు వచ్చేసాయి, అశనా పిపాసలకు వేరే అక్కర్ లేకుండా ఈ పురుష శరీరంలో కూడా అవే ప్రవేశించాయి అంటూ చెప్పారు. ఇప్పుడు మూడవ ఖండము, ఈ మూడు కలిపి మొదటి అధ్యాయంలోనే ఉంటాయి. ఈ మూడవ ఖండంలో ఏం చెప్తున్నారు? చాలా గమ్మత్తుగా ఉంది చూడడానికి. సరే, లోకాలు సృష్టించాను, అంభోమరించి మరమాపహ. లోకపాలకులను నేను హనుమంతుడికి లిస్ట్ ఇచ్చాను, కానీ మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు 19 మందిని. వాళ్ళకి కావలసినటువంటి ఇంద్రియాలను ఇచ్చేసాను. మరి ఇంద్రియాలను అనుభవించడానికి కావలసినటువంటి డోర్ వేస్ కూడా ఇచ్చేసాను, ఆ గోళకాలను కూడాను. మరి ఏం చేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారు? మాకు ఫుడ్ లేదు, తినాలని ఆకాంక్ష ఇచ్చేసావు అసన పిపాసలని. ఫుడ్ లేదు బ్రదర్, ఫుడ్ లేదు నాన్న అంటూ వాళ్ళు ఏడ్చారు అని అనుకోవాలి. ఏడ్చినట్టు చూపలేదు, ఏడ్చే ఉంటారు. స ఈక్షతే ఇమేను లోకాశ్చ లోకపాలాంశ్చ అన్నం ఏభ్య సృజ ఇది. సహా, ఆ మహాత్ముడు, ఆ తండ్రి గారు, ఆ ప్రథమజుడు హిరణ్యగర్భ బ్రహ్మ ఈక్షత సంకల్పించాడు. ఏమని సంకల్పించాడు? ఈమెను లోకాహ, నేను పుట్టించిన లోకాలు ఇవే కదా. ఈమెను లోకపాలాశ్చ, ఓ వీళ్ళే కదా నేను అపాయింట్ చేసిన మినిస్టర్లు, దేవతలను పేర్లు పెట్టాను వాళ్ళకి. యనమండుగురు అని ఇప్పుడు చెప్పినా కూడా వీళ్ళ వెనకాల అసిస్టెంట్ మినిస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. మొత్తం అందరూ కలిపి 19 మంది. వీళ్ళకి మళ్ళీ అసిస్టెంట్లు, సబ్ అసిస్టెంట్లు, ఇవన్నీ నేను సృష్టించాను. మరి వీళ్ళకి ఆ ఫుడ్ లేకపోతే చచ్చిపోతారే. అన్నం ఏభ్య అన్నం సృజా ఇది, సృజేయ ఇది, సృజ అంటే సృజే అని, వీళ్ళ కోసం అన్నాన్ని సృష్టిస్తాను అని ఆయన అనుకున్నారు. అన్నం అంటే ఏమిటండి? మళ్ళీ ఇందాకలాగే అన్నం అంటే ప్లేట్ నిండా కూర, పప్పు, సాంబారు, అప్పడం, వడియం, గోంగూర పచ్చడి, కందిపొడి కాదండి. ఏ ఏ ఇంద్రియానికి ఏది అన్నమో అది సృష్టించాలి కదా ఆయన. అందులో మొట్టమొదట అప్పుడు ఆలోచించాడు, వీటన్నిటికీ కామన్గా ఒక అన్నం ఒకటి ఉంటుంది కదా, వాటి వల్లే ఇవన్నీ బతుకుతాయి కదా, ఆ అన్నాన్ని ముందు సృష్టిద్దాము. ఏమిటా అన్నం? చెప్పండి, ఆ అన్నం ఏమిటో నిన్న చెప్పుకున్నాం. ప్రతి దానికి ప్రతి ఇంద్రియము, దేవాసురులు ఉన్నారు, కలుషితం అయిపోయాయి వాళ్ళు. కానీ ఒకటి మటుతో కలుషితం అవ్వలేదు, అదే ప్రాణము. ఆ ప్రాణమే వీటన్నిటిని నిలబెడుతుంది. అంచేత ప్రాణాన్నే ఉద్గారం చేద్దాము అని చాందోగ్యం. అంటే ముందు ప్రాణానికి కావలసిన అన్నాన్ని తయారు చేద్దాము అనుకున్నారు. దాంతోపాటు ఇతర అన్నాలను కూడా తయారు చేశారనే అర్థం అక్కడ. అంటే అన్నం ఒకటి ఉంటే కంటికి ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి? కమల గారు, అన్నం తయారు చేసామండి, కందిపొడి అన్నమును, కంటి గారికి ఏమిటి లాభం అండి? నోరు, నోటికి దానికి రసనేంద్రియం కావాలి కదా దానికి. కావాలి అప్పుడే. ఉం. అలా అలాగే చెవి గారికి ఏమి లాభం అండి? మామిడి పండు అక్కడ రసం తీసి పెడితే మళ్ళీ దానికి తినడానికి ఏదైనా, చెవి గారికి కావాల్సిన వినడానికి ఏదైనా ఉండాలి కదా. అలాగే ఒక్కొక్క ఇంద్రియానికి వాటికి కావలసినటువంటి ఆహారంతో పాటుగా వీటన్నిటిని నిలబెట్టడానికి కావలసిన ప్రాణాన్ని సపోర్ట్గా ఉండే ఆహారాన్ని ముందు తయారు చేయాలి. ఎవరైనా ఏం చేస్తారు? ముందు ఇంట్లో అందరికీ కావాల్సిన వసతి ఏదో చూసి, ఆ తర్వాత ఒక్కొక్కడికి, చిన్న అబ్బాయికి ఈ రూమ్ అండి, వాడికి కంప్యూటర్ లేదండి, పెద్ద అబ్బాయి పెళ్ళి అయిందండి, వాడికి బెడ్ మంచం ఉండాలండి, డబుల్ కాట్ అని ఎవరికి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు కదా. అలాగే ముందు ప్రజాపతి గారు ఏం చేశారు? అన్నిటికీ కామన్గా కావాల్సింది డైనింగ్ టేబుల్, ఫుడ్ టేబుల్, ఆహారం, వంట కిచెన్ కావాలి కదా, ముందు తయారు చేసి పెట్టేద్దాం. అది ఇస్తే
ఆ అన్నాన్ని తింటూ ఆ ప్రాణం అనేటటువంటి నిలబెడితే ఈ ఇంద్రియాలన్నింటినీ నిలబెడుతుంది. అప్పుడు వాటికి ఒక్కొక్కటికి కావాల్సినటువంటి ఫుడ్ని తయారు చేసి వాటికి కూడా మనం ఇస్తే అన్నీ వాటిని అన్నం తిని హాయిగా వాటి అనుభవాలను పొందుతాయి. ఎందుకు? అధిష్టాన దేవత చేతనగా మారే శక్తి ఉన్నది. దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఉన్నది. దట్ ఈజ్ సూక్ష్మ అంశము ఇంద్రియం ఉన్నది. దానికి కావాల్సిన హార్డ్వేర్ ఉన్నది. ఇవి కన్ను చెవి ఇలాంటి హార్డ్వేర్లు ఉన్నాయి. వాటికి కావాల్సిన డ్రైవ్ కూడా ఉంది. అసలు పిపాసలు ఇప్పుడు ఫుడ్ కూడా రెడీ అయిపోతే ఇక మరి ప్రాబ్లం ఉంటుంది. మరి ఇంకొకటి వస్తుందండి అవసరం. ఏమిటో ఊహించండి. అది వచ్చే అధ్యాయంలో వస్తుంది. వచ్చే అధ్యాయం ఏమిటది? ఈ చేతన గారు ఒరిజినల్ కాదు కదా పాపం, ఆయన రిఫ్లెక్షన్ అగ్ని గారు. ఈ ఎవరైతే ఉన్నారో వాయువు, అగ్ని, మన చంద్రుడు, వీళ్ళందరూ వీటికి మళ్ళా ఓ పవర్ ప్లాంట్ ఒకటి కావాలి. ఆ పవర్ ప్లాంటే చైతన్యము. అది ఎవరు? ఆయనే ఆ పవర్ ప్లాంట్. అంచేత ఆయనే ప్రవేశించేశారు. ప్రవేశించి ఒక్కొక్క దేవతని మళ్ళా చైతన్యవంతం చేశారు. అంటే చేతనగా చేశారు. అదే ప్రవేశ శృతి. ఆ తర్వాత ముందు ఈ ఏర్పాటు అవుతే ఇంకా వ్యష్టికి సమష్టికి ఏమీ లేదండి. ఒక్కసారి టెంప్లెట్ సమష్టిలో తయారైపోతే దాని తాలూకా మినియేచర్ జిరాక్స్ కాపీలే ఈ వ్యష్టులండి. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒక అండాడు పాయసంలో ఉన్నటువంటి రుచి ఒక స్పూన్లో ఉన్నటువంటి పాయసంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక్కటే. వ్యష్టి అనేది సమష్టికి ఏమీ తేడా ఉంటుంది. ఓకే, అయిపోయింది. నౌ నౌ ద స్టోరీ స్టార్ట్. ఏంటనుకున్నారు ఇప్పుడు ఈయన? ఏమనుకున్నారండి కమల్ గారు ఈ ఈ అధ్యాయంలో, ఈ ఖండంలో? అంటే ఇప్పుడు ప్రాణానికి కావాల్సిన ఆ- ఆహారాన్ని ఆ వీళ్ళని సృష్టించాలి. సృష్టించాను కదా, వీళ్ళే నేను సృష్టించినటువంటి లోకాలు కదా, వీళ్ళే లోకపాలకులు కదా, వీళ్ళకి డ్రైవ్ కూడా ఇచ్చాను అసనా పిపాసలు, వీళ్ళకి ఫుడ్ పెడదాము అనుకున్నాడు. ఉండి ఎంత మంచి తండ్రో. ఆ పిల్లలు ఫుడ్ లేకపోతే ఇదైపోతారని తల్లిదండ్రులు ఎలా బాధపడతారు. ఆయన కూడా వెంటనే ఆయన ఏం చేశారు? సహా ఆపో అభ్యతపత్. ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది చుట్టూ, ఆయన చుట్టూ ఉన్నది నీరు. అరే నీరు బాబు, ఇలా రారా నాన్న, నీతో పని ఉంది. ఇంతకుముందు ఒకసారి నిన్ను ఉపయోగించుకొని వీళ్ళని తయారు చేశాను, కానీ వీళ్ళకి ఫుడ్ కూడా కావాలి, మరి నీ నుంచే తయారు చేస్తాను, నువ్వు రా అనిపించారు. ఎవరిని? సహా ఆ హిరణ్య గర్భ బ్రహ్మ ఆ పహా వాటర్ని అభ్యతపత్ అంటే ఆలోచించను, సంకల్పము చేశాను, తపస్సు చేశాను. అంటే నీరుని గురించి సంకల్పించి ఆ నీటిని అన్నంగా మార్చాలి అని అనుకున్నారు. ఇప్పుడు శారదమ్మ గారు ఉన్నారా? నమస్కారం గురుగారు. ఆ, మీ ఆయనకేమో కొబ్బరికాయ పచ్చడి శనగపప్పు వేస్ట్ చేస్తే చాలా ఇష్టం ఓకే గురుగారు. అనుకోండి. ఉమ్, ఓకే, ఉమ్, కొబ్బరి పచ్చడి చెయ్యమా శారదా అని అడిగారు. కొబ్బరి పచ్చడి ఆ, చేయాలంటే మీ దగ్గర మిక్సీ ఉంది, కరెంట్ ఉంది, ఇంట్లోని ఉమ్. ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అప్పుడు కొబ్బరి పచ్చడి చేయాలంటే ఏం చేస్తారు మొట్టమొదట? కొబ్బరికాయ శనగపప్పు అవి తీసుకుని ఎలా చేయాలో కొబ్బరికాయ, ఆ ప్రాసెస్. కందిపప్పు, శనగపప్పు తీసుకుని వాటిని శుభ్రం చేసి పనికిరాని భాగాలను పక్కన పెట్టి వాటిలోని కొబ్బరి పీచు పెంకులు విని పనికొచ్చిన భాగాన్ని మిక్సీలో వేస్తారు. కొబ్బరి పచ్చడి అయిపోతుందా? అయిపోద్ది, దాన్ని తిప్పాలి కదా. ఉండండి, మరి ఇంకేం వేయరండి, అంతేనేమిటి? అదా. కారం కూడా వేయాలి, అవి ద్రవ్యాలు వేసారు. ఉప్పు కారం అదే ఇంగ్రీడియంట్స్ తర్వాత అన్ని ఎట్లా వేశారు? వేయాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు కూడా వేసాం. వాటర్ వేసారు. నీరు లేదే అది నల్లగదుగా, అంటే నీరు పోసారు. నలగదు. నీరు పోస్తే మిక్సీ తిరిగేస్తుందా? తిరగదు, మళ్ళీ దానికి ఎనర్జీ కరెంట్ కావాలి. కావాలి, ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అంటే కావాలి. ఏమిటి? వేడి. వేడి కావాలి, అగ్ని. ఎలక్ట్రిసిటీ అన్నా అగ్ని అన్నా ఒకటే. కావాలంటే మీరు మిక్సీ ఆడిన తర్వాత ఒకసారి ఆ మిక్సీ జార్ ముట్టుకు చూడండి ఎంత వేడిగా ఉంటుందో. ఆ, ఉంటుందా? అది వేడి కావాలి. అంటే అగ్ని కావాలి. అంటే ద్రవ్యము, భూమి, పృథివీ, నీరు, ఆపహ. మూడోది అగ్ని, ఎలక్ట్రిసిటీ అండ్ వేడి. నాలుగోది ఆ, మరి ఎందులో ఆ మిక్సీలో వేయాలంటే దాని లోపల స్పేస్ ఉండాలి కదా. మిక్సీ ఆ, గిన్నెలో స్పేస్ ఉండాలి వద్దా? అందులో స్పేస్ ఉండాలి. ఆకాశం అది ఉండాలి. ఆకాశం. సరే, ఆ, ఫుల్గా నింపేశాం. కొబ్బరి ముక్కలును, ఆ, కందిపప్పును. మిక్సీ తిరుగుతుందా? తిరగదు. తిరగదు. అంటే వాయువు కూడా ఉండాలి, కొంత ఆ, ఖాళీ వాయువు. స్పేసు. అందులో వాయువు ఉంటే ఆ వాయువుని అబ్జార్బ్ చేసుకుని ఇవి ఎక్స్పాండ్ అయ్యి మీకు వాడినప్పుడు వాటర్ వాయువు తీసుకుని అది ముద్ద అవుతుంది. అంటే
చిన్న కందిపప్పు పచ్చడో శనగపప్పు పచ్చడో అడిగితేనే మీకు పృథివీ కావాలి, నీరు కావాలి, వేడి కావాలి, వాయువు కావాలి, ఆకాశం కావాలి. ఐదు అన్ని కావాలా వద్దా? అన్ని కావాలి, పంచభూతాలు అలాగే కావాలి. ప్రతి దానికి కూడా పంచభూతములే ఉన్నాయి. మీ శరీరంలోనే మీరు చూసుకుంటే అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ ఉమ్, పంచభూతాలతో ఏర్పడినటువంటి ద్రవ్యాలు బయట లోపల కూడా ఉన్నాయి. ఈయన ఆహారాన్ని తయారు చేస్తున్నారు, నీరు గారిని సంప్రదించారు అంటే అర్థం ఏమిటంటే, అరే నాన్న నీరు బాబు, నీరు బాబు, నువ్వు మిగతా నలుగురు ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఆహారంగా మారండిరా అని అడిగారని అర్థం. It means that all the five ingredients, Panchabhutas, are involved in the production of food. Okay. How? Why? I have just now shown you. For a simple Kandi Pachadi or a Sana Pachadi, you wanted five. For Hiranyagarbha Brahma to prepare this entire universe, he will for ahara, food for the ఒక భర్త గారికి ఒక కప్పుడు కంది పచ్చడి చేయడానికి ఆహారంకి ఏమీ గది కావాల్సి వస్తే వీళ్ళందరికీ ఆహారం చేయడానికి మనందరికీ ఆయనకు పంచభూతాలు గ్యారంటీగా అవసరం అయ్యాయి. ఇక్కడ నీరు పుచ్చుకున్నారు తీసుకున్నారు అంటే పంచభూతాలనన్నిటినీ కలిపి తీసుకున్నారు అని ఉపలక్షణంగా చెప్పుకొని తీరవలసినది. అర్థమైందా? నౌ కమాన్, వాట్ ఈస్ హిస్ స్టోరీ నౌ? సహ ఆపహ అభ్యతపత్. ఓ నీరు బాబు రారా నాన్న, నీతో పనుంది. వచ్చాడు. మిగతా నలుగురు వచ్చారా? వచ్చారండి. కూర్చోండి. తాభ్యో అభ్యతప్తాభ్యో అభ్య, ఆ నీటి నుంచి, అభ్యతప్తాభ్యో ఎవరిని పిలిచి సంప్రదించాడో వాళ్ళ దగ్గర నుంచి, మూర్తి అజాయత, ఒక ఘన పదార్థము ఉద్భవించింది అన్నారు ఆయన భాష్యంలో. అంటే ఒక మూర్తి ఉద్భవించింది. మూర్తి అంటే సంథింగ్ విచ్ కెన్ ఎయిదర్ ఎ సెమీ సాలిడ్ ఆర్ ఎ సాలిడ్ లైక్ థింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఎండెవర్. వాట్ హ్యాపెండ్ ఆ మూర్తికి? యా వైసా మూర్తి రజాయత అన్నం వైతత్. ఈ విధముగా తయారు చేయబడిన ముద్దయే అన్నం రా. యా వైసా, యా ఏదైతే, వై నిశ్చయంగా, సా అది ఏ, మూర్తి అజాయత ఏ మూర్తి పుట్టిందో, అన్నం వై తత్ అది నిశ్చయంగా అది అన్నమే. ఓకే, అన్నం పుట్టేసింది. ఏమిటిది? జనరల్ ఫుడ్ ఫర్ ఆల్ ది ఇంద్రియ, సప్లైడ్ త్రూ ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ప్రాణ. ఓకే. నా ఈ అన్నాన్ని పట్టుకోవడానికి వీళ్ళు తొందర పడిపోతున్నారు. అన్నం పుట్టగానే వీళ్ళు ఒక్కొక్కరు పరిగెట్టి పరిగెట్టి నేను వెళ్తానంటే నేను వెళ్తాను, వెళ్ళి అన్నాన్ని తినేస్తా అని మొదలుపెట్టారు. అన్నం భయపడి వస్తుంది పక్కన, నన్ను వీళ్ళు మింగేస్తారు కావాలి. నా తాలూకా పర్పస్ ఏంటంటే వేరే ఇంకొకరి కోసం తయారు చేశారు, వీళ్ళే నా దగ్గరకు వస్తున్నారని అన్నం పారిపోవడం మొదలెట్టారు. అదే ఎంతో చక్కగా చెప్తున్నారు. తదేనత్ అభిసృష్టం పరాంచిత్ జిఘాంసత్ వాచా అజిగృక్షత్ న అశక్నోద్వాచా గ్రహీతుం. స యద్ధైనద్వాచా గ్రహీష్యత్ అభివ్యాహృత్య హి ఏవ అన్నం అత్రప్యత్. ఒక మంత్రాన్ని విడగొట్టుకుంటే 3, 4, 5, 6, 7, 8, 9 అన్ని మంత్రాలు ఒకటి. స్ప్లిట్ చెప్తున్నాను వినండి. హౌ ద స్ప్లిట్ హక్కర్స్. ఓకే. నౌ ఏం చేశారు ఆయన? నీరుని పిలిచారు. ఆ నీరుని పీల్చేసి ఆ ఎవరైతే ఏ నీరునైతే సంప్రదించారో సహా ఆపహ అభ్యతపత్, సహా హిరణ్యగర్భ బ్రహ్మ ఆపహ నీటిని, అభ్యతపత్ దాంతో సంప్రదించను. సంప్రదించి తాభ్య ఏ ఏ దేనితో సంప్రదించాడో అక్కడ తాభ్య అని ఎందుకుంది? ఆపహ అన్నది ఎప్పుడు ప్లూరల్, వాటర్స్ అనే అనుకోవాలి. వాటర్ అని సింగులర్ నెంబర్ లేదు. ఆపహ కాబట్టి తాభ్య. అభితప్తాభ్య ఎవరితో ఈయన మంతనాలు జరిపారో తండ్రి గారు, వాటి నుంచి మూర్తి, ఏదో మన మూర్తి గారు లాంటి ఓ మూర్తి, ఒక ఆకారం ఒకటి వచ్చింది. దాని పేరు ముద్ద. అజాయత పుట్టింది. యా వై సా మూర్తి, యా సా ఏ మూర్తి అయితే వచ్చిందో ఆ మూర్తి, వై నిశ్చయంగా అదే అది పుట్టిందో, అజాయత అన్నం వై తత్ అదే అన్నము అని రాశారు. రెండో మంత్రం. ఓకే. మూడో మంత్రం స్ప్లిట్ చెప్తాను చూడండి. ఒక్క మూడు తెలుసుకుంటే
మిగతావన్నీ తెలిసినట్టే. ఎందుకంటే అన్ని మంత్రాలు ఒకే మూసలో ఉన్నాయి. అక్కడ ఆ దేవత మట్టుకు మారిందంతే. ఎవరు వెళ్ళి ప్రయత్నం చేశారు ఈ అన్నాన్ని పట్టుకొని తినడానికి అనే దాంట్లోనే తేడా తప్ప ఇంకా మిగతాదంతా ఒక్కటే. మొట్టమొదటి ఎవరండి, ఫస్ట్ ఎవరండి పుట్టారు? మొదట ఇందాక లెక్క దీంట్లో అగ్ని గారు కదా వచ్చారు ఫస్ట్. మన లిస్టు ప్రకారం అగ్ని రావాలి. ఇప్పుడు కూడా అగ్నికి సంబంధించినటువంటి ఆ ఇంద్రియం ఏదుందో అదే వెళ్ళింది ఫస్ట్. ఏమిటా ఇంద్రియము? అగ్నికి సంబంధించిన ఇంద్రియం ఏమిటి? నోరు. వాగ్ ఇంద్రియము. ఆ వాగ్ ఇంద్రియం ఫస్ట్ అదే ఆర్డర్లో ఉంటుంది ఎక్సెప్ట్ లాస్ట్ వన్. వా తత్ ఏమిటైంది? తదేతత్ అభిసృష్టం. తత్ ఏనత్, ఆ అన్నాన్ని, తత్ ఏనత్ అభిసృష్టం. అభిసృష్టం సత్ అన్నమాట. అభిసృష్టం సత్ అంటే సృష్టించబడిన దానిని. ఏమిటి సృష్టించబడింది ఇప్పుడు కొత్తగా? వీళ్ళు ఎప్పుడో సృష్టించబడ్డారు. ఇప్పుడు సృష్టించబడింది ఏమిటి? అన్నం. ఆ అన్నం తద్ ఏనం తద్ అభిసృష్టం సత్ పరాంగ్ అంటే పారిపోయింది. ఏమిటి పారిపోయింది? ఆ అన్నమే పారిపోయింది. ఎందుకు? అత్యఘిజింస అత్యఘిజింసాత్ తద్వాచా జిగృక్షత్ తన్ న అశక్నోత్ వాచా గ్రహీతుం. ఇక ఆకలి అనే ఈ అన్నం అనేటటువంటి పదార్థం ఏర్పడగానే వాక్ అనే ఆయన పరిగెట్టాడు. ఈ ఎనమండుగురు పిల్లలు చెప్పిన వాళ్ళలో మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాక్ ముందు పరిగెట్టాడు. నేను తెచ్చేస్తా అన్నాన్ని అందరికీ, నీకు చెత్తిని మీకు కూడా పెడతాలే అని చెప్పి. వాడు వెళ్తే వాడు వెనకాల అన్నం వెనకాలేదు పరుగు వెళ్తుంటే అన్నం పరుగులు తీసింది. అంటే వాక్కి అందకుండా పోయింది. అంటే వాక్కు అన్నాన్ని తినలేకపోయింది. వాక్ ఎక్కడైనా అన్నాన్ని తినగలదా అండి? మాట మైసూర్ పాకుని లేకపోతే ఇందాక కందిపచ్చడిని ఎలా తింటుంది? అది తినలేదు కదా. ఒకవేళ కానీ అది తినేయగలిగిన శక్తి ఉంటే, అంటే దాన్ని అనుభవించే శక్తి ఉంటే, ఎవరైనా మాట్లాడితే చాలు, నాకు కందిపచ్చడి అనేసరికల్లా ఆ కోరిక తీరిపోతుంది, మామిడి పండు అనేసరికల్లా ఆ కోరిక తీరిపోతుంది, నాకు అన్నం కావాలని ఆయన అనుకుంటేనే చాలు, అన్నం అని అంటే చాలు వచ్చేస్తుంది. అలా అవ్వలేదు. అంటే వాక్కి అక్కడ ఉన్నటువంటి అనుభవంకి రెడీగా ఉన్న ఫుడ్కి సంబంధం లేదు. వాట్ యు అండర్స్టాండ్ బై దిస్? ఒక్కొక్క ఇంద్రియము, ఆ ఇంద్రియ అభిమాని దేవత వాటికి నిర్దేశించబడిన ఆహారాన్ని తినగలరు కానీ వేరే ఆహారాన్ని తినజాలరు. కన్నుంది, చక్రాలు లాంటి కళ్ళు నావి. నేను సుశీలమ్మ పాటను కంటితో వినగలనా? అందమైన శ్రావ్యమైనటువంటి మంగళం మురళీ కృష్ణ గారు లేకపోతే ఎంఎస్ అమ్మగారు పాడిన భజగోవిందం ఉన్నది నాకు. అది భజగోవిందము నేను కనులతో వినగలను. ఏదైనా మెత్తటిది, అందమైనది, స్పృశించదగినది ఉన్నదనుకోండి, దానిని నేను ముక్కుతో స్పృశించగలనా? అంటే ఘ్రాణేంద్రియంతో స్పృశించగలను. అంటే ఒక్కొక్క ఇంద్రియము దాని యొక్క టార్గెట్ విషయం ఏదో దాన్నే అది అనుభవించగలదు. అంటే దెర్ ఇస్ ఎ టార్గెట్ ఆర్గన్ రిసెప్టార్ అంటారు. ది టార్గెట్ ఆర్గన్ కన్ను, దాని తాలూకా రిసెప్టార్, దాని తాలూకా ఆ, విషయం ఏమిటంటే దృశ్యము. అలాగే చెవికేమో శబ్దము, అలాగే రసనకేమో నాలుకకేమో రుచి అనేటటువంటి మనకు తెలుసు. మరి ఇప్పుడు వాగ్గారు పరిగెట్టారు అన్నాన్ని పట్టేసుకుని తినేస్తానని. ఆయన తయారు చేసింది ముద్దన్నం. ముద్దన్నం గారేమో స్పీచ్ పట్టుకోలేదు, వెనక్కి వచ్చేసింది అది. నో, ఐ ఫెయిల్డ్ బ్రదర్, ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ ట్రై అని చెప్పింది. అందుకని జాగ్రత్తగా వెళ్ళండి, ఆడ అంత ఈజీగా దొరికేట్లేడు, పారిపోతున్నాడు కూడా. సరే, ఇదే మంత్రం ఏం చెప్తున్నది? తదేతదభిసృష్టం సత్పరాంగ్. స్ప్లిట్ రాసుకుంటానంటే రాసుకోండి ఒకదానికి, అన్నిటికీ అలాగే ఉంటుంది. స్ప్లిట్ చెప్పేస్తాను సో దట్ మిగతా వాటిని మేము ఆటోమేటిక్గా మీరు పట్టుకుంటాం. తత్ ఏతత్ అభిసృష్టం సత్ పరాంగ్ అతి అజింఘాసత్. అజింఘాసత్ తత్ వాచా అజిగృక్షత్. తత్ న అశక్నోత్ వాచా గ్రహీతుం. సహ యత్ ఈ ఏనత్ వాచా అగ్రహ్యత్ అభివ్యాహృత్య వై అన్నం అత్రప్స్యత్. వెరీ సింపుల్. తత్ ఏతత్ అభిసృష్టం.
ఆ సృష్టించబడిన అన్నాన్ని, అన్నము పరాంగ్ అతి, పరాంగ్ అంటే పారిపోయింది. ఎందుకు? వెనకాల వాక్కు గారు పరిగెట్టి వస్తున్నారు. అచింఘాసత్ తత్ వాచ అచింగృక్షత్ అంటే వాక్కు తినేద్దామని వెళ్తోంది కాబట్టి తినేస్తుందేమో అని భయంతో అది పారిపోయింది. తత్ ఆ వాక్ నా అశక్నోత్, అశక్నోత్ పాస్ట్ టెన్స్. ఆ ముందుంటే పాస్ట్ టెన్స్ భూతకాలం అని తెలుసు మీకు. దానికి ఇంకో నా పెడితే అశక్నోత్ అంటే వీలు పడింది, శక్యమైనది. శక్యం పాస్ట్ టెన్స్ లో. నా అంటే వీలు పడలేదు. ఎవరికి? వాచ అజిగృషత్ నా తత్ నా అశక్ను. It was not capable to eat that food because work cannot eat కందిపొడి అన్నం. తెలుస్తున్నాము. వాచా గ్రహీతుం సహా, ఒకవేళ అన్నము వాక్కు చేత గ్రహించబడినట్లయితే, యథేనత్ వాచా అగ్రహిషత్, ఇది వాక్కు చేత గ్రహించబడినట్లయితే, అభివ్యాహృత్య అంటే అంటే ఫలానా ఆహార పదార్థం అని పేరు చెప్పేసరికే అన్నం అత్రప్యత్ అంటే అన్నం తృప్తి పొందించేస్తుంది. అంటే అన్నాన్ని అనుభవించడం అయిపోతుంది, మాటతోనే అనుభవించేయచ్చు అంటూ రాశారు. అంటే ఇక్కడ ఏమిటన్నమాట, ఇలా ప్రతి ఇంద్రియాన్ని ప్రయత్నం చేయడం, అది విఫలమవడం కథ. ఈ కథలోని సారం ఏమిటంటే, ఒక్కొక్క హిరణ్యగర్భ ప్రజాపతి గారు సృష్టించిన 8 ఇంద్రియాలలో మనకు చెప్పినవి ఏమిటి? అగ్ని, ఆ తర్వాత నాసిక, తర్వాత వరాసక ఒకటి చెప్పుకొచ్చారు. స్పర్శేంద్రియము, ఘ్రాణేంద్రియము, వాక్, తర్వాత ఏమో ఇది ప్రాణం చెప్పలా ఇంకా. ఆ తర్వాత హృదయము, ఆ, విసర్జనేంద్రియము, జననేంద్రియము, రేతస్సు అని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్కటి వెళ్ళి ప్రయత్నం చేసింది. ప్రతి దాంట్లో ఏంటంటే తత్ ప్రాణేన అజిగృక్షత్ అని ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రాణాన్ని ఇది తిందామని, ఆ అన్నాన్ని ఇది తిందాము ప్రాణము అని వెళ్ళింది. నా అశక్నోత్ తినలేకపోయింది. ప్రాణేన గృహీతం ప్రాణం చేత పట్టుకోవడానికి వీలు పడలేదు. సహయథియేనత్ ప్రాణేన, ఒకవేళ అది ఈ ప్రాణము చేత అగ్రహిషత్ గ్రహించబడినదైతే, అభిప్రాణ్య హవై ఘ్రాణేంద్రియంతోనే అన్నం అభిత్రప్స్యత్, వాసన చూస్తేనే ఆకలి తీరిపోతుంది. అలా అవడం లేదు. అంటే ఒక్కొక్క ఇంద్రియము దానికి కేటాయించినటువంటి విషయాన్ని అనుభవించగలదు, కానీ ఇంకొక ఇంద్రియం తాలూకా విషయాన్ని ఇది అనుభవించలేదు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎన్నిమాలు చేశారు? మొదటేమో వాక్కు వెళ్ళింది, తర్వాత ప్రాణం వెళ్ళింది. కన్ను చెప్పి నేను చాలా పవర్ఫుల్, నేను ఏదైనా చూసేయగలను, అసలు నా నుంచే నువ్వు నడుస్తున్నావు, ఉంటున్నావు, తింటున్నావు, నేను కానీ లేకపోతే, కన్ను కానీ లేకపోతే అసలు ఏవి నీ పనులు జరగవు, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా, అన్నం తినేసి వచ్చేసి మీకు కూడా ఇస్తాను. ఆవిడ ట్రై చేసింది కన్ను గారు, అది కూడా వీలు పడలేదు. తర్వాత చెవెళ్ళింది, నాకు చాలా పవర్ ఉంది, నేను ఎన్నో వినేస్తాను, ఇంకోటి వెంటనే చెవులు కూడా కొరుకుతూ ఉంటారు అందరూ, నాలో రహస్యాలు కూడా నాకు తెలుసు, నేను వెళ్ళి పట్టుకొస్తాను. అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఏంటైంది? చర్మం వెళ్ళింది, స్పర్శేంద్రియం వెళ్ళింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు అందరు ఎందుకురా, మీకు అందరికీ లీడర్ నేను, ఆ? చేత నేను వెళ్తా, వెళ్ళి పట్టుకొస్తాను అని మనసు గారు వెళ్ళారు. తత్ మనసా అజికృక్షత్ తత్ న అశక్నోత్ మనసా గ్రహీతుం, మనసు తిందామని వెళ్ళింది. అశక్నోత్ మనసా నా అశక్నోత్ మనసా గ్రహీతుం తత్ అంటే మనసు చేత గ్రహింపబడుటకు శక్యత లేకుండా అయిపోయింది. సహా యథేనత్ మనసా అగ్రహిషత్, ఆ ఆహారం కానీ అన్నం కానీ ఒకవేళ మనసు చేత గ్రహింపబడగలిగినది అయితే, ధ్యాత్వా హవై అంటే అనుకుంటేనే మనసులోని అన్నం అత్రప్స్యత, ఆకలి తీరిపోయి ఉండేది, అన్నం తిన్న ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండేది. అలా అవ్వలేదు, మనసు కూడా ఫెయిల్ అయిపోయింది. నిన్న టెస్ట్లోనే మనసు ఫెయిల్ అయిపోయింది, ఆ? ఇవాళ టెస్ట్లోని ఇవాళ టెస్ట్లోని మనసు ఫెయిల్ అయిపోయింది. తరువాత విసర్జనేంద్రియం, శిశ్నం, అది వెళ్ళింది, అది దానికి అంతే అయింది. ఇంతవరకు 8 7 వెళ్ళడము, తిరుగుముఖం పట్టడము అయిపోయింది.
ఎందుకు అలా అయింది? అక్కడ ఉన్నటువంటి వాటి శక్తి వేరు, అక్కడ ఉన్నటువంటి విషయం వేరు. చూడండి, జంతికలు ఇచ్చారు మీకు, కరకర అవి అవి తినడానికి ఫోర్క్ పనికొస్తుందా? ఫోర్కుతో జంతిక ఎవడని తింటాడండి? చక్కగా గుండ చేసుకుని తిన్నారు. లడ్డు ఇచ్చారు, ఫోర్క్ కట్ చేస్తూనే ఇచ్చారు. సపోటా ఇచ్చారు, పలుచుకుని దాని ఫోర్క్ అంటే ఏ ఏ ఇంద్రియ కరణాలు కదండి ఇవన్నీ. ఏ ఏ ఇన్స్ట్రుమెంటు దానికి సంబంధించినటువంటి దాన్నే చేయగలదు, కానీ ఇంకో పని చేయలేదు కదా. ఆ విషయాన్ని బోధిస్తుంది. ఓకే, ఈ విధంగా వీళ్ళందరూ 5, 6, 7, 8లో 7, 8, 9లో అందరూ ఫెయిల్ అయిపోయారు అని చెప్పారు. తరువాత ఇంకొక్కటి మిగిలిపోయింది, అపానం. మొదటి లిస్ట్ ఎలా ఉంది? ఆ రేతస్ అనేది లాస్ట్లో ఉంది, అపానం అనేది దానికి ఒక స్టెప్ మీద ఉంది. ఈ డిస్క్రిప్షన్లో అపానాన్ని కిందకి పెట్టి రేతస్ గారే వెళ్ళిపోయారు. నేనెళ్ళి చూస్తా అని చెప్పి ఆ రేతస్ వెళ్ళి ఫెయిల్ అయిపోయారు. ఇక అపానం, ఇది విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికల్లా చాలా కన్ఫ్యూషన్స్ మీ మైండ్లో ఉంటాయి. అపానం అంటే ఏదో మాట్లాడకూడనిది, వాసన చూడకూడనిది, కంపు కొట్టేది అనేటటువంటి అర్థంలో ఉంటారు. దానిని బయటకు తోసివేయవలసి ఉన్నది. అప అన, అప అంటే క్రిందకు, లోనకు అని అర్థం రెండిటికి. అన అంటే తీసుకుని వెళ్ళేది. మనం బ్రతకాలంటే నాగరత్నం గారు, మూడుంటే బతకగలనండి నేను. ఆ మూడు ఏమిటండి? ప్రాణము ముఖ్యము. ప్రాణం. ప్రాణం ఉండాలి. ప్రాణం బతకాలంటేనే కదా ఇవన్నీ. అదే ప్రాణము నేను అనుకోండి ఇప్పటికీ. ప్రాణం బతకాలి అంటే మూడు విషయాలు ఉండాలి, ఆహారాలు ఉండాలి. ఉంటే ప్రాణం బతుకుతుంది. సార్ నేను చెప్పనా? చెప్పండి. గాలి, ఉమ్, నీరు, ఉమ్. ఆహారం. గాలి, నీరు, ఆహారం. ఓకే, మళ్ళీ వెరీ కరెక్ట్. ఆపండి అక్కడ, ఆపండి. అంటే దేర్ ఆర్ 3 ఇన్పుట్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాణ టు సస్టైన్. వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ బ్రీదింగ్, ద ఎయిర్. ద అదర్ ఈజ్ వాటర్. ద థర్డ్ వన్ ఇస్ ఫుడ్. ఓకే, మీకున్నటువంటి అవయవాలు, వీటిని లోపలికి పంపించే అవయవాలు ఏమిటండి? చెప్పండి ఎవరు ఒకరు. నోస్ ఫర్ బ్రీదింగ్. అంటే గాలి పీల్చే ద్వారం ద్వారా, నోరు ముక్కు ద్వారా గాలి లోపలికి రావడం, ఆహారం తాగడం తినడానికి నోరు, మౌత్. ముక్కు అనేటటువంటి ఈ డోర్స్, ఈ 2 డోర్స్ ద్వారా ఈ 3 ఇన్పుట్స్ మినిమం ఇవ్వాలి. ఈ 3 ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత మిగతావన్నీ, ఇల్లుందా, కరెంట్ ఉందా లేదా, ఇంటర్నెట్ ఉందా లేదా, మా ఆవిడ ఉందా లేదా, దే ఆర్ సెకండరీ. ఫస్ట్ ఈ 3 ఉంటే ఆ తర్వాత మిగతా లైఫ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాణము అనేటటువంటి అపానము అని చెప్తున్నారు. ఈ అపానాన్ని దేనికి ఉపలక్షణంగా చెప్తున్నారు? గాలి, నీరు, ఆహారము. అంటే సాలిడ్ ఫుడ్, లిక్విడ్ ఫుడ్ అండ్ ఎయిర్. ఈ మూడిటికి ఉపలక్షణంగా చెప్తున్నారు. అపానం అంటే ఏదో పనికి మాలిందనే అర్థంలో ఉండనే వద్దండి, అది కాదు. అపానము మీన్స్ ఇన్గ్రెస్, ఇన్పుట్, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ది అవుట్పుట్. ఓకే, నౌ గాలి అనేటటువంటిది మనకి ముక్కు ద్వారా శ్వాసక్రియ జరిగి లంగ్స్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసుకొస్తుంది. లంగ్స్ ఏం చేస్తాయి? ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీకి అంతా పంపిస్తాయి. పంపిస్తే ఒక్కొక్క ఇండివిజువల్ సెల్లోని మళ్ళీ ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ మళ్ళీ బయటికి రావాలి. వాటిని మళ్ళీ మోసుకొచ్చి ఈ లంగ్ గారికి ఇవ్వాలి. ఇది ఒక పని. దీని పని రెస్పిరేషన్ ప్లస్ సర్క్యులేషన్. రెస్పిరేషన్ ఉండాలి, సర్క్యులేషన్ ఉండాలి. రెస్పిరేషన్లో ఇక్కడ రెస్పైర్ అవుతుంది, సెల్యులార్ రెస్పిరేషన్. ఈ రెండింటికి కనెక్షన్ ట్యూబ్స్, ఆ సర్క్యులేషన్. రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్ అంటే ప్రాణ అండ్ వ్యాన, ఈ 2 క్రియలు అక్కడ అయిపోయి. అపాన అనే క్రియ ఏమిటంటే ఇది కూడా లోపలికి పంపించేదే. ఇందాక శ్వాసక్రియ కూడా లోపలికి పంపించేదే. బయటికి రావడాన్నేమో ప్రాణమని, ఆ లోపలికి వెళ్ళేదాన్నేమో ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంటున్నామని. ఆ, ఇక్కడ ఇక్కడికి మళ్ళీ ఆహారం, నీరు, ఆహారం లోనికి పోయాయి. నీరు, ఆహారం లోనికి పోయినవి అలా అబ్జర్వ్ అయిపోయి
అక్కడే ఉండిపోతే ప్రయోజనం లేదు కదా, అవి మళ్ళీ సర్క్యులేట్ అవ్వాలి. మళ్ళీ సర్క్యులేటరీ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, మళ్ళీ అపాన అండ్ వ్యాన టుగెదర్ హ్యావ్ టు డూ దట్ ఫంక్షన్. Then these nutrients have to be equally distributed to the different organs, and that is called the samana. అంటే కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు, టెంపరేచరు, సోడియము, పొటాషియము, పిహెచ్, హిమోగ్లోబిన్ అన్నీ సమానంగా ఉండడం అనేది సమానం అనేటటువంటి ఫంక్షన్. ప్రాణ, అపాన, వ్యాన, సమాన. ఇవన్నీ ఇలా పనిచేయాలంటే వాటికి వెనకాల ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి కదా. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీయే ఉదాన ఆర్ ద నర్వస్ యాక్టివిటీ. ఈ హార్ట్ని స్టిమ్యులేట్ చేసేది, రెస్పిరేషన్ స్టిమ్యులేట్ చేసేది, ఈ ఇంటెస్టైన్ స్టిమ్యులేట్ చేసేది, కడుపుని స్టిమ్యులేట్ చేసేది, రక్త ప్రసరణ నాళాలలో ఉన్నటువంటి రక్తం ప్రొపల్షన్ కావాల్సిన నర్వస్ శక్తి కూడా కావాలి. ఈ 5 కలిపితే ప్రాణం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానము. ఈ 5 స్వయమేవ వృత్తిభేదాత్ వికృతిభేదాత్ సవర్ణ సలిలమివా. బంగారం ఎన్ని ఆభరణాల్లో ఒక్కటే ఎలాగో ఈ 5 ఉన్నటువంటి ఎనర్జీ కాంపోనెంట్ ఈ సేమ్, బట్ ఇట్ ఈస్ గివెన్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ వృత్తి భేదాత్ ఫంక్షనల్ డిఫరెన్స్, వికృతి భేదాత్ స్ట్రక్చరల్ డిఫరెన్స్. డ్యూ టు ఫిజియోలాజికల్ అండ్ anatomical differences we call them 5, but together they are only one prana. Here the apana is the central prana which is part of all the prana. This story. ఇప్పుడు ఎవరు వెళ్ళారండి? యాజ్ యూజువల్ ఇంతకు ముందు ఉపనిషత్తు కథలో లాగే ప్రతి ఇంద్రియము వెళ్ళడము, దేవాసురుడు యుద్ధంలో దేవతలతో అసురులు యుద్ధం చేసుకుంటే అసురుడు ఓవర్పోర్ చేసేయడము, ఆ దేవతలేమో నిర్జించబడము, వాళ్ళకేమో చెడు మంచి కలిసి కలగలుపుగా ఉండడము. ఏది ప్యూర్గా లేదు. ఈ ప్రాణం ప్యూర్గా ఉంది కాబట్టి గెలిచింది అని. ఇక్కడ కూడా ప్రాణమే గెలిచింది. ఆ ప్రాణానికి ఇక్కడ ఏం పేరు పెట్టారు? ప్రాణాలు 5 ఉన్న ఒక పేరు ఇచ్చారు. అంటే 5 కలుపుకోండి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తిన్న ప్రతి ఒక్క అణువు కూడా గ్లూకోజ్గా మారుతుంది ఫైనల్గా. ప్రోటీన్ తినండి, ఫైనల్ కన్వర్షన్ ఇస్ గ్లూకోజ్. ఫ్యాట్ తినండి, అది అంతే. కార్బోహైడ్రేట్ ఆఫ్ కోర్స్ C6H12O6. C6H12O6 అనేటటువంటిది ఒక కెమికల్ ఫార్ములా ఫర్ దట్ ఉంటుంది. దట్ ఈస్ ది okay, forget about the whiteboard. I am going to tell you very easily. ఈ కెమిస్ట్రీ అంతా ఎందుకంటే ఆ C6H12O6 అనేటటువంటిది ఆక్సిజన్ అనే దాని వల్ల ఆక్సిడైజ్ అయితే ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వస్తాయి. అల్టిమేట్లీ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కంబస్షన్ ఆఫ్ ఫుడ్. మీన్స్ whether you take this way, the help of oxygen is also required for the proper digestion. అంటే ఫుడ్ అలోన్, వాటర్ ఇది ఇక్కడి నుంచి పోసేస్తే గాలి ఇవ్వకపోతే అవి మెటబలైజ్ అవ్వవు, ఆరగవు, ఎనర్జీ ఈల్డ్ చేయవు. అంచేత ది 3 are together. Here is oxygen and removal of carbon dioxide, and then the water and the solid food. You imagine, can you cook or eat anything without adding or having water? Tell me now. Can you cook anything? Can you at all imagine anything to eat without water? No, sir. You can't. రాయి తినలేను, బంగారం ఎంత వాల్యుబుల్ తినలేను, డైమండ్ మింగేయచ్చు, అదేమి ఇవ్వదు నీకు. ఇట్ డజంట్ గివ్ ఎనీథింగ్. So what it means is the ingredient water or any other liquid, sometimes fat soluble, other liquid, majority water and the solid material coupled with the oxygen for every molecule to be metabolized are essential parts of human biology to produce energy. Okay. Now this apana is now a combination of swasakriya and also the digestive kriya together, of course with the distribution system, the samana, and also the vyana, the circulatory system, which is stimulated by the udana. All 5 together only. Now what happened now? The prana went and it could immediately take that.
బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ ది కెపాసిటీ టు అసిమిలేట్ దట్ ఈస్ ఇట్స్ అండ్ దాని టార్గెట్ అది. ఎందుకంటే ప్రాణం తాలూకా టార్గెట్ ఏమిటి? ఫుడ్ మెటీరియల్. ఆ ఫుడ్ మెటీరియల్ అంటే ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పాను? వాటరు, ఫుడ్ అంటే సాలిడ్ ఫుడ్, లిక్విడ్ ఫుడ్ అండ్ గాలి, ఆక్సిజన్. సో ఈ మూడు కాంబినేషన్ని అది కలిపి పట్టుకుని తినగలిసింది. ఆహా, ప్రాణం పట్టుకుంది కదా అని అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే 10వ మంత్రం. అంటే ఎంత చక్కగా డిస్క్రైబ్ చేశారంటే ఋషి గారు, ది బయాలజికల్ మెటబాలిజం ఇన్వాల్వ్స్ 3 మేజర్ కాంపోనెంట్స్ ఫర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. వన్ ఈజ్ ఎయిర్, ద అదర్ ఈజ్ వాటర్, ద అదర్ ఈజ్ సాలిడ్ ఫుడ్. దీస్ 3 టుగెదర్ ఐ విల్ గివ్ ఎ నేమ్ called the input. Input is called the apana. Take in word, ingress, apana అనే పేరుతో పిలుద్దాము. బట్ ఐ నో వెరీ వెల్ దిస్ apana name includes all the 5. Just now I have demonstrated. If even a single molecule of glucose cannot be burnt into energy without the help of oxygen. Either they consume water or they give up water, which water has to be again excreted. What is the most important excretory part of our body? అండి చెప్పండి నా అమూల్య గారు, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్? Kidneys. Kidneys. లివర్. Liver is the first excretory organ, and of course kidney, both. But first important Both. primary. That's why the life Right. of a liver lives on the liver. Liver depends the life of a liver. LIVR liver, life తో ఉన్నవాడు LIVR liver. అందుకే దాని liver. Okay. Anyway, that's secondary point. There are 2 important excretory organs. One is the liver and through the digestive system. The other is the kidney, and of course the respiratory tract also excretes carbon dioxide, and the skin also is the excretory organ. 4 excretory organs are there. ఇవన్నీ విసర్జన క్రియ చేసేవే, అన్నీ ఒక విధంగా బయటకు తొలగించేవే. వీటిలన్నింటినీ కూడా మీరు బయటకు తొలగించేది అపానం అని తలుచుకుంటే ఇవన్నీ అపానాలే. అంటే గాలి పీల్చి వదలడము అపానమే, అటు స్కిన్లోంచి బయటకి చెమటగా పోవడము, హీట్గా పోవడము అదే అపానం, యూరిన్లో పోవడము అపానమే, విసర్జన మలంగా పోవడం కూడా అపానమే. But the point here is, it is not about the excretion apana. We are talking about the input apana. What is the input? The input is air, oxygen, and the solid food and liquid food. 60% of your body is water. You know that? 60%. If you are weighing 70 kilos, 42 kilograms is water and water alone. That's intracellular, within the cell, between the cells, interstitial, within the blood vessels, intravascular, water, and the water in the various cavities also. So this is called the water metabolism. Now what he is talking about is the water along with the food and the air together together could attack the food there that is created by him, and then digest it and assimilate. And once the prana settles, everybody is happy because they are able to stand on the prana only. Without these nutrients, the kannu cannot be kannu, the chevi cannot be chevi, the nose cannot be function its nose, కాళ్ళు కదలవు, చేతులు కదలవు. ఏ ఇంద్రియం కావాలన్నా శక్తి కావాలి. శక్తి అంటే ప్రాణము, ప్రాణం అంటే ఇక అన్నాన్ని పట్టుకోవాలి. అప్పుడు వాటికి బుద్ధి వచ్చింది. అయ్యయ్యో, మేము అనవసరంగా ముందెళ్ళాము, మాకు తెలియలేదు. ఏదైనా చూడమంటే నాకు తెలుసు, కానీ ఇవన్నీ నాకు తెలుసునా, నా మట్టి బుర్ర, నేను వెళ్ళి అన్నం తినేద్దాం అనుకున్నాను, అది పారిపోయింది, నాకు దొరకలేదు. తర్వాత మా తమ్ముడు వెళ్ళాడు ముక్కువాడు, వాడికి దొరకలేదు ఘ్రాణేంద్రియానికి. తర్వాత మా చెవివాడు వెళ్ళాడు, మా చెల్లెలు, దానికి దొరకలేదు అని అని విలపించి ఆఖరికి ప్రాణాన్ని కొనియాడి ప్రాణాన్ని చాందోగ్యోపనిషత్తులో ఉద్గేచేద్దామని అక్కడికి పోయి అక్కడ పాడుకున్నారు వాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ ద స్టోరీ. నౌ లెట్ us read the mantras what Upanishad is saying. Or some more tricks are there, let us see. ఓకే, ఇందులో 3, 4, 5, 6, 7, 8, 9 మంత్రాలలో ఉన్న కామన్ వర్డ్స్ చూపిస్తాను మీకు. ఏమిటా కామన్ వర్డ్స్? అజిగృక్షత్, కొంచెం కష్టంగా ఉంటాయి, పర్వాలేదు. అజిగృక్షత్ అంటే ఆ అంగం పట్టుకుందామని చూసింది. దేనిని పట్టుకుందామని చూసింది? తత్ ఏనం అభిసృష్టం, ఏదైతే పుట్టించబడినదో అన్నాన్ని పట్టుకుందామని చూసింది. అజిగృక్షత్.
జిగృక్షత్, జిగృక్ష అంటే పట్టుకోవడం. ఆ జిగృక్షత్ అంటే past tense లో ఉంది. ఆ జిగృక్షత్ ఏది? ఏ అన్నం పేరు చెప్తే ఏ అంగం పేరు చెప్తే ఆ అంగం. వాచ అంటే వాక్కు, చక్షు అంటే కన్ను, అవి వెళ్ళి పట్టుకుందాం చూసాయి. నా అశక్నోత్ గ్రహీతుం అని ఇంకొక పదం ఉంది. అశక్నోత్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. వీలు పడినది, శక్తివంతమైనది, గ్రహీతం పట్టుకొనుటకు వీలైంది అన్నది అశక్నోత్. నా అశక్నోత్ అంటే పట్టుకోలేకపోయింది అనేది నెగటివ్ సెన్స్. నా ఉంది అక్కడ ఉన్న ఆ నెగటివ్ కాదు. ఆ అనేటటువంటిది భూతకాలం తాలూకా ఒక ప్రీఫిక్స్. అది ఆ అనేది, అది ఆ అనేటటువంటి సంజ్ఞ చేరితేనే అది భూతకాలం అవుతుంది. అశక్నోత్ అని ఉంది. అశక్నోత్ అంటే పట్టుకోగలిగినది. గ్రహీతం అశక్నోత్, పట్టుకొనగలిగినది. నా అశక్నోత్ గ్రహీతం, పట్టుకొన లేకపోయినది. ఏది పట్టుకున్న లేకపోయింది? ఏ ఇంద్రియం వెళ్ళిందో అయింది. అజిగృక్షత్ అంటే పట్టుకుందామని చూసింది. నా అశక్నోత్ గ్రహీతం, పట్టుకోలేకపోయింది. అగ్రహిష్యత్, అగ్రహైష్యత్ ఒకవేళ గ్రహిష్యత్ అంటే పట్టుకోవడం. అగ్రహిష్యత్ అంటే పట్టుకోగలిగి ఉంటే. అగ్రహిష్యత్ అని ఉంది అంటే హేతుమత్ క్రియలో ఉంది. అగ్రహిష్యత్ ఒకవేళ పట్టుకోగలిగి ఉంటే. అత్రప్స్యత్ దాని వలన తృప్తిపడి ఉండేవారు అని ఉంది. ఎందుకు తృప్తిపడి ఉండేవారు అని ఉంది? అందరూను అది దాన్ని పట్టుకుంటే వాడి ఫ్రెండ్స్ కూడా వస్తుంది కదా. అందుకని అత్రప్స్యత్ అని ఉంది. అంటే ఈ 4 వెర్బ్స్తోనే మొత్తం మంత్రాలు నడిపించారు. అజిగృక్షత్ అంగం పట్టుకుందామని చూసింది. నా అశక్నోత్ గ్రహీతం అంగం పట్టుకోలేకపోయింది. అగ్రహిష్యత్ పట్టుకోగలిగి ఉంటే ఒకవేళ ఏది? అత్రప్స్యత్ దాని వలన తృప్తి పడి ఉండేవారు. ని past tense లో ఉన్న క్రియలు. ఓకే, తర్వాత మొదటేమో వాక్కు వెళ్ళింది. తర్వాత తత్ప్రాణేన అజిగృక్షత్ నా అశక్నోత్ ప్రాణేన గ్రహీతుం సయద్ధైనత్ ప్రాణేన అగ్రహిష్యత్ అభిప్రాణ్య హైవ అన్నం అత్రప్యత్. అంటే ఊరికే ఒకసారి ఆ వాసన చూస్తే చాలు హాయిగా తృప్తి వచ్చేసేది. అలాగే తచ్చక్షుష అజిగృక్షత్ నా అశక్నోత్ చక్షుష గ్రహీతం అంటే కళ్ళతో పట్టుకోలేకపోయింది. సహయద్ధైనం సహయద్ధైన చక్షుష అగ్రహిష్యత్ ఒకవేళ ఇది కానీ చక్షువు చేత పట్టుకోగలిగి ఉంటే. దృష్ట్వా అంటే చూసిస్తేనే హైవ అన్నం అత్రప్యత్ చూపుతోనే సరిపోయేది. అలాగే జిఘ్రన్, ఆ తర్వాత ఏమోను శ్రోత్రము, ఆ తర్వాత ఏమో త్వచ అంటే స్పర్శేంద్రియము, తర్వాత ఏమోను మనస్సు, తరువాత ఏమోను శిష్ణము. అంతవరకు 8 అయిపోయాయి. ఆఖరికి వచ్చి 10వ మంత్రంలో తదపానేన అచిగృక్షత్. తత్ అంటే ఆ సృష్టించబడినటువంటి ఆహారము. అపానేనా అపానము చేత తృతీయ విభక్తిలో ఉంది. అజిగృక్షత్ అంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అపానం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమిటండి? తదావయత్ పట్టించుకుంది. ప్రాణము అపానం అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిస్క్రిప్షన్ కలిగినటువంటి ఆ ప్రాణశక్తి పట్టుకోగలిగింది. సైషో అన్నస్య గ్రహో యద్వాయు స ఏషః. సైషో అన్నస్య అన్నమును, గ్రహో అంటే గ్రహించినది కనుక దాని పేరు యద్వాయు అని ఒక పేరు ఇచ్చారు. దాన్ని అన్నాయుర్వా ఏష యద్వాయు. అన్నాన్ని పట్టుకోగలగడం వలన ఆ ప్రాణమునకు అంటే ఆ వాయువునకు ఒక బిరుదు వచ్చింది. బిరుదేమిటి? అన్నాయు. అన్నాయు అంటే ఆయుష్ను పెంచేటటువంటి శక్తి ఒక్క అన్నమునకే గలదు. అన్నం అంటే అన్నాన్ని భుజించే ప్రాణము అని అర్థం. ఇవ్వడం ద్వారా పరోక్షంగా ఆ ప్రాణశక్తియే మనకు దీర్ఘాయుషు. ఆ ప్రాణశక్తి అన్నాన్ని భుజించడం వలననే మనమందరము ఉన్నాము. అదే మనిషి పంచకంలో అన్నమయాద్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్. మరి 2 కాంపోనెంట్స్ కదరా నాన్న ఉన్నాయి. ఒకటి అన్నము, దానికి సంబంధించినటువంటి ప్రాణము. ఆ ప్రాణం
మీద నిలబడినటువంటి ఈ ఇంద్రియ సముదాయము ఒక భాగము. రెండవది చైతన్యము. నువ్వు ఎవరిని పొమ్మంటున్నావు? చైతన్యాన్ని పొమ్మంటున్నావా? ఈ ప్రాణము లేక అన్నంతో పోషింపబడిన ప్రాణంతో నిలబడిన ఇతర ఇంద్రియ వ్యాపారాలు, ఈ తాలూకా ఈ గోళకాలు, ఇంద్రియాలు, దేవతలు కాంబినేషన్ బియ్యమైన పొమ్మంటున్నావా? నాకు అర్థం కాలేదు స్వామి అని అడిగినట్టుగా ఆ కథ. ఇక్కడ కూడా అదే. అన్నగ్రాహకో హేతుభూత వాయు అన్నాయు అని అర్థం అన్నమాట. వ్యుత్పత్తి ఏమిటి? అన్నగ్రాహక హేతు. అన్నగ్రాహక హేతుభూతం. అన్నాన్ని తీసుకోగలిగినటువంటి, గ్రహించగలిగినటువంటి శక్తి ఉంది కాబట్టి, దానికి హేతువు కాబట్టి దానిని అన్నాయు, అన్నవాయువు అన్నమాట. అన్నము ఆయువు కలిపితే అన్నాయువు. అందుకే వాయు అన్నాయువు అన్నారు. అన్నాయువు అంటే అన్న ఆయువు, అన్నాన్ని గ్రహించే వాయువు అన్నాయువు. ఓకే. ఇక్కడ తెలుసుకోవలసినది ఒకటి ముఖ్యమైనది మిగిలినది ఏమిటది? ఇంద్రియాలు భోగ కరణం, భోగ విషయం. ఇంద్రియాలు పంపించాంగా. జనమండుగురిలో 7 వెళ్ళారు, మూట విఫలమైపోయారు. ఆ ఇంద్రియ అభిమాని దేవతను అక్కడ అక్కడ వాక్కు వెళ్ళింది అంటే ఏమిటి వెళ్ళింది అంటే ఆ నోరు అని ఆ భోగ కరణం సాధనం ఏది ఉందో వెళ్ళింది. చూపు వెళ్ళింది అంటే ఏమిటి వెళ్ళింది అంటే కన్ను వెళ్ళింది అని అర్థం. చూపు వెళ్ళదుగా, డైరెక్ట్గా సూక్ష్మం స్థూలాన్ని పంపించి. దేనికోసం వెళ్ళింది? ఆ భోగ విషయం కోసం. ఆ భోగ విషయం ఏమిటి? అన్నం. చూపు అన్నాన్ని పట్టుకో భుజించగలదా? భుజించలేదు. చెవులు భుజించగలవా? భుజించలేవు. ముక్కు భుజించగలదా? భుజించలేదు. స్పర్శేంద్రం భుజించగలదా? భుజించలేదు. అంటే భోగకరణాలు అంతర్గతంగా ఉన్నాయి, భోగ్య విషయాలు వస్తువులు బాహ్యంగా ఉన్నాయి. బయట ఉన్నటువంటి బాహ్య వస్తువులను పట్టుకోవడానికి భోగ్య కరణాలను, ఇంద్రియాలను బయటకు భగవంతుడు పంపించారు అంటూ మనం కఠోపనిషత్తులో నేర్చుకున్నాం. పరాంచికాని అంటూ శ్లోకంలో అదే నేర్చుకున్నాం. ఈ మూడింటిలో ఆ భోగ్య వస్తువుని ఎన్నుకునే అధికారము మన చేతిలో ఉంది. అంటే మంచి భోగ్య వస్తువుని కంటికి చూపిస్తామా, చెడు భోగ్య వస్తువుని చూపిస్తామా, చెవుకి మంచిది వినిపిస్తామా, చెడు మాటలు, చెవు కొరుక్కోడాలు వినిపిస్తామా, నోటికి ఆరోగ్యమైనటువంటివి అందిస్తామా, ఆరోగ్యాన్ని చెడగొట్టేటటువంటి పదార్థాలు, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, ఈ ఫ్యాటీ ఫుడ్స్ అందిస్తామా అనేటటువంటిది మీ యొక్క విచక్షణను బట్టి ఉంటుంది. ఏ ఇంద్రియం చేసే పనిని ఆ ఇంద్రియంతోనే చేయగలగాలి, వేరే ఇంద్రియంతో చేయలేవు అనేటటువంటి విషయాన్నే ఒక్కొక్క ఇంద్రియము పరిగెట్టడము, ఆ పరిగెట్టి పట్టుకోలేక వచ్చేయడము అనేటటువంటిది. అదే ఒక ఫుడ్ కొని తీసుకొచ్చారనుకోండి, ఒక మంచి చూసేటటువంటి అంశాన్నే ఆహారంగా తెచ్చారనుకోండి. ఆహారాలు అన్ని ఆహారాలే, ఒక్క కడుపుకి ఇచ్చేదే, ప్రాణంకి ఇచ్చేదే ఆహారం కాదు. కన్నుకి ఆహారం. మధ్యన నేను నా భార్య కలిసి చక్కగా ఒక సుధా రఘునాథన్ అనే ఆమె కచేరీకి వెళ్ళాము. అది మంచి ఆహారం. చెవులకు ఎంత వినులు విందుగా పాడారు ఆమె. ఆమె పాడినటువంటిది ఎంత మంచి ఆహారాన్ని ఇచ్చింది చెవులకు. అలాగే ఇంకొకసారి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ చూడడానికి వెళ్ళాము. కంటికి ఎంత మంచి ఆహారం అది. సో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఆహారం ఉంటుంది. ఆ ఆహారం సరి అయినది ఇస్తామా లేదా అన్నది మన విచక్షణ బట్టి ఉంటుంది. వీటన్నిటికీ మూలంలో ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి నిలబడాలంటే ఆక్సిజన్, వాటరు, సాలిడ్ ఫుడ్ 3 ఉండాలి. దానినే ఇక్కడ ప్రాణాన్ని అపానమని అన్నాము. అర్థమైందా? ఇప్పుడు అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి.